నమస్తే. ఏం పేరు మీ పేరు? ఎలగా సరసమ్మ. ఇంటి పేరు కూడా. ఏం పని చేస్తారు మీరు? కూలి పని. కూలి పని చేస్తారు. ఎంత వస్తుంది డైలీ? వస్తాయి 300 కానీ 200 కానీ 150 కానీ అట్లా పనిని బట్టి. ఉదయం నుంచి సాయంత్రం దాకా చెయ్యాలి. చేయాలి. ఎప్పుడు దాకా ఉంటే పని అప్పుడు దాకా. ఎట్లుంది మీకు? ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏమి రాలేదు. పింఛన్ వచ్చింది. ఎంత వస్తుంది? 2700 వస్తాయి. వచ్చే నెల 3000 ఇస్తారంట కదా? ఏమో మరి అది దేవుడి దయ. పెంచారు జగన్ గారు 3000. సరే. ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మా ఆయన చచ్చిపోయాడు. మీకే వస్తుంది పెన్షన్? నాకే. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ మీకు? జగన్ గారు. ఎవరు వచ్చి ఇస్తారు ఇంటికి? అడిగమ్మా వాళ్ళండ్రి. ఎన్నింటికి వస్తారు? ఎప్పుడు వస్తారు? పొద్దుపూట వస్తాడు. ఏ తారీఖున? 1st తారీఖు. 1st తారీఖున పొద్దుపూట వస్తాడు. డబ్బులు తీసుకుంటాడా నీకల్లా? ఏమి 5 పైసలు కూడా తీసుకోడు. మహారాజు మంచోడు. మంచోడు. మీకే ఇస్తాడు. ఓకే. ఎలా ఉంది ఇక్కడ తెనాలిలో మీకు? అది బాగానే ఉంది. బాగానే ఉంది. సౌకర్యంగానే ఉంది. ఈ కూలి పని చేసుకోవటం, తీసుకొని వెళ్తాం, చేసుకోవటం, పోయి కాసిన నీళ్ళు పళ్ళు పోసుకోవటం, వండుకొని కాసిన చోట గిద్దరు వండుకొని తిని పడి ఉంటాం. తెల్లారులేసి మళ్ళీ తెల్లారులేసి బాగానే ఉందమ్మా. వచ్చింది. నా పేరే. నా పేరే. ఎలా ఉంది అడుగు. మరి ఇల్లు ఎలా? మరి జగన్ ఇల్లు ఇచ్చారు కదా? కడుతున్నానమ్మా. కడుతున్నా ఇల్లు. వారు కూడా ఇచ్చారు. 36,000 ఇచ్చారు. ఒక తడవ ఏది 1,80,000 కదా? ఒక తడవ 20,000 ఇచ్చాడు. ఒక తడవేమో 2,000 ఇచ్చాడు. ఇస్తున్నాడు. ఇసుక, సిమెంటు అవి మనం బాడిగిచ్చి తోలుకొచ్చుకోవటం. నీ ఏజ్ పెద్దదే, అంటే నీ వయసు పెద్దదే. చాలా మందిని చూసావు. ఇప్పుడు ఫస్ట్ టైం నీకు ఇల్లు ఇవ్వడం ఈయన? మొదటిసారా? ఎలా అనిపిస్తుంది నీకు ఇల్లు ఇచ్చినందుకు, స్థలం ఇచ్చినందుకు? దేవుళ్ళు అనిపిస్తున్నాడు. దేవుళ్ళలాగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు అద్దెలలో ఉన్నారు. పారంబాకులో ఉన్నాము అయ్యా స్వామి. పారంబాకులో ఉన్నాము. ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోయే తీర్మానంలో ఉండాము మేము. ఇప్పుడు నీ కళ్ళ ముందు చాలా మంది ఇల్లు ఉంటే నీకేమి లేదు? ఏం లేదు అసలు. ఏడ్చేదానివా అప్పుడు? ఏంటి నాకు ఇదని? మరి ఏముంది? మరి సుఖం ఏముంది? ఉంటానికి నీళ్ళు లేదు. వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపో అంటే అప్పుడు మూట కట్టుకొని వెళ్ళిపోవటమే. ఆ సాలు సామానం అంతా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కట్టుకుంటున్నాంగా. ఇచ్చారుగా. లేదు, వెళ్ళిపోవటం ఆ ఇంట్లోకి కట్టుకొని. మరి ఇంత చేస్తున్నాడు జగన్ గారు, మళ్ళీ ఈసారి గెలుస్తాడు ఆయన? గెలుస్తాడు. గట్టిగా గెలుస్తాడు. గెలిపిస్తావు. నేను గెలిపిస్తానమ్మా. నేను వేస్తా ఆయనకి ఓటు. ఇంత మంది వచ్చినా కానీ ఎవరు మీకు సాయం చేయాలి? లేదు, లేదు, ఎప్పుడూ లేదు. అయితే మళ్ళీ గెలిపించుకుంటారు.